హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ లేట్ చేయకుండా నేను ఇప్పుడే చూశాను. అసలు చూసిన వెంటనే వీడియో రికార్డ్ చేసేయాలనిపించింది, అసలు గ్యాప్ ఇవ్వకుండా. ఎందుకంటే ఎమోషన్స్ అట్లా బయటకు వచ్చేస్తున్నాయి. అసలు ఆ ఎపిసోడ్ చూసి అసలు బిగ్ బాస్ ఎందుకు డిజైన్ చేశాడు ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ నామినేషన్స్ అనిపించేసింది. నా వాయిస్లో హైప్ ఏమనుకోదు, ఎందుకంటే వరస్ట్ నామినేషన్స్ ఇన్ని సీజన్స్లో ది వరస్ట్ నామినేషన్స్ ఇవాళ ఎపిసోడ్. అసలు బిగ్ బాస్ ఏమనుకొని అరేంజ్ చేశాడు, అది ఏ విధంగా టర్న్ అవుట్ అయిపోయింది. ఇదేమన్నా స్కూల్లో పిల్లలు ఆడుకుంటారే బాయ్స్ వర్సెస్ గర్ల్స్ గేమ్స్ అట్లా అనుకుంటున్నారా వీళ్ళు, లేకపోతే బిగ్ బాస్ షోకి వెళ్ళాలని అనుకుంటున్నారా? అవి నామినేషన్స్ అండి. అదేదో అసలు ఫస్టే మన డీమాన్ పవన్ వచ్చి నేను రీతుని సేవ్ చేస్తా అంటాడు, ఇమాన్యుల్ వచ్చి తనుజని సేవ్ చేస్తా అంటాడు, పవన్ కళ్యాణ్ వచ్చి శ్రీజాన్ సేవ్ చేస్తా అంటాడు, ఇంకా బర్నీ గారు కూడా వెళ్ళి దివ్యాని సేవ్ చేస్తా అని చెప్పాల్సింది. అప్పుడు దివ్య ఇంత ఎమోషనల్ అయ్యేది కాదేమో. అందరికందరూ అనుకోని అదేం నామినేషన్స్ అండి అసలు. అబ్బా, అసలు ఈ నాగార్జున గారు ఎంత క్లాస్ పీకుతారో నేను వెయిట్ చేస్తున్నాను. నిన్నే అయిపోయింది నాగార్జున గారు క్లాస్ పీకటం కూడా. అనవసరంగా ఇచ్చారే వీళ్ళందరికీ సిల్వర్ స్టార్స్ అని అనిపించింది. అందరికీ బ్లాక్ స్టార్స్ ఇచ్చి బారు నొక్కితే దరిద్రం పోయేది అనిపించింది. ఇమాన్యుల్కి కూడా అవి నామినేషన్స్ అనుకుంటున్నారా? ఇంకేదన్నా పల్లీలు డిస్ట్రిబ్యూట్ చేసుకుందాము, నువ్వు నేను ఫ్రెండ్స్ రా, పల్లీలు తిందాం కలిసి, నేను లాస్ట్ వరకు ఉంచుతాను రా, అవి నామినేషన్స్ అనుకుంటున్నారా? గేమ్స్ కలిసి అదేమన్నా ఫిజికల్ టాస్క్లా, పోనీ టీమ్ టాస్క్లా, అవి నామినేషన్స్. దీనికన్నా బదులు ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్స్లో ఆ షిప్స్ ఉన్నాయి చూసారా, ఒకరికొకరు మాట్లాడుకోవడం కూడా మాట్లాడుకోలే, నామినేషన్ పాయింట్ పెట్టారు తోసేశారు. అంతేగాని ఇట్లా గ్రూపులుగా పెట్టుకొని సారీ గైస్, వరస్ట్ నామినేషన్స్ చెప్తాను అసలు ఎవరెవరు ఏంటి తోసారని చెప్పేసి. సో ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ వచ్చేసరికి ఫస్ట్ కొంచెం నిన్నటి ఎలిమినేషన్ తర్వాత కొంచెం డ్రామా చూపించారు, దాని తర్వాత నామినేషన్, దాని తర్వాత ఇమ్యూనిటీ టాస్క్. సో ఫస్ట్ పులిహార్ పంచాయతీ కన్నా నాకు నిజంగా టాస్క్ గురించి మాట్లాడాలనిపిస్తుంది. ఫస్ట్ పులిహార్ పంచాయతీ కాదు, ఒకరికొకరు డిస్కషన్స్. రాము అండ్ ఇమాన్యుల్ అండ్ సంజన గారేమో రాము కెప్టెన్సీ గురించి మాట్లాడటము, రాము ఏమో బర్నీకి అసిస్టెంట్ లాగా, లేకపోతే రాము కెప్టెన్సీ నడుస్తుందా బర్నీ కెప్టెన్సీ నడుస్తుందా అని అనుకున్నా. ఇదే ఫీలింగ్ ఇమాన్యుల్ కెప్టెన్సీ అయితే సంజన రూల్ ఫాలో అవుతుందా లేదా, ఇమాన్యుల్ ఆమెకి ఏమన్నా చేస్తున్నాడా లేదా అని. సేమ్ ఇక్కడ ఆబ్వియస్లీ ఒక 4 వీక్స్ 5 వీక్స్ అయ్యాక బాండ్స్ అనేవి ఫామ్ అయిపోతాయి బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే ఇంకా వారాల తరబడి ఉంటున్నాము, రేపు లేచి వాళ్ళ మొహాలు చూస్తాం కాబట్టి. సో అట్లానే అనిపిస్తుంది. సో ఇంక వాళ్ళు కూడా ఇమాన్యుల్ కెప్టెన్ అయితే ఇదే ఫీల్ అవుతారని అనుకొని బర్నీ గారు ఇమాన్యుల్కి కెప్టెన్సీ ఇవ్వలేదు. సో సంజన గారు దానికోసం బర్నీ గారు సాధించారు. ఆయనకి ఏం కావాలో, నాకు ఇమాన్యుల్కి కొంచెం డిస్టెన్స్ పెరిగిందని చెప్పి సంజన గారు ఫ్లోరా గారికి చెప్పుకుంటారు. అండ్ ఆమె ఏం బాధపడట్లేదు. నిజంగానే ఇవాళ సంజన గారు గేమర్ అనిపించారు. ఒకే ఒక సెంటెన్స్తో ఇది కదా గేమ్కి కావాల్సింది అనిపించింది ఆమె మాట్లాడిన మాట. సో అది ఏంటో తెలియాలంటే మీరు నా ఫుల్ వీడియో చూసేయండి. మీకు కనుక నేను చెప్పే కంటెంట్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా ఛానల్లో ఎటువంటి లీక్స్ కానీ ఎటువంటిది ఏమి ఉండదు. ప్యూర్ నేను ఎపిసోడ్ చూస్తాను, చెప్పేస్తాను. 24/7 కూడా నేను కంప్లీట్గా చూడను. ఇది వరకు మనకి ఏమైనా 24/7 ఉందా అండి అన్నీ తెలుసుకోవడానికి? మనం బిగ్ బాస్ 1 సీజన్ నుంచి ఓన్లీ ఆ 1 అవర్ ఎపిసోడ్ చూస్తాము, మనకి ఒపీనియన్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. సో నేను ఓన్లీ 1 అవర్ ఎపిసోడ్ చూస్తున్నాను, నా ఒపీనియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకేమైనా ఇది కాదు వేరేది అని అనిపిస్తుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టేసేయండి. నా ఒపీనియన్ అట్లా మీరు అనుకున్నది కాదు, ఇది 24/7లో మీరేమైనా చూసారంటే కింద కమెంట్ బాక్స్లో నాకు పెట్టేసేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఫస్ట్ ఇమాన్యుల్ అండ్ సంజన గారు డిస్కషన్ అయిపోయింది. దాని తర్వాత బర్నీ గారు అండ్ దివ్య నిఖితా గారు వచ్చాక నాకు తెలిసి ఆమెకు కూడా గేమ్ ఒక పాత్రలో వెళ్ళేది ఇప్పుడు ఇంకో పాత్రలో వెళ్ళిపోతుందా అని అనిపిస్తుంది. ఆమె గేమ్ కూడా ఇట్లానే ఆడితే ఆమె కూడా ఎమోషనల్ అయిపోయి గేమ్స్ ఆడకుండా ఉంటే మాత్రం అసలు లాభం లేదు. దివ్య నిఖితా గారు కూడా ఫస్ట్ వీక్లో ఎలా ఉన్నారో ఇండివిజువల్గా అట్లా ఉంటేనే దివ్య నిఖితా గారు గెలుస్తారు. అండ్ దివ్య నిఖితా గారు కూడా బాగా బాండ్ పెంచేసుకుంటున్నారు బర్నీ గారితో. మేబీ అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఆమె తీసుకోవాలి, ఎందుకంటే ఈమె మిడిల్లో వచ్చింది. బట్ వాళ్ళందరూ ముందే ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ బర్నీ గారికి తనుజ గారి మీదే ఇంకొక స్టెప్ అహెడ్ ఉంటుంది ఎమోషన్ కానీ బాండ్ అయినా.
సో ఇవాల్టి టాస్క్లో అది ఆమెకు అర్థమై ఉంటుంది దివ్య నిఖితా గారికి. ఇప్పుడైనా దివ్య నిఖితా గారు మీరు మాట్లాడే విధానానికి, మీరు ఆటలాడే ఆటలు ఎలా ఆడతారో దాన్ని బట్టి మీరు చాలా స్ట్రాంగ్గా కాంపిటీషన్ హౌస్మేట్స్ అందరికీ. సో అలానే ఉంటే బాగుంటుందని ఎట్లయితే పవన్ కళ్యాణ్ అనుకున్నామో దివ్య నిఖితా గారిని కూడా అలానే కోరుకుంటున్నాం. మరి కమింగ్ ఎపిసోడ్స్లో ఆమె కూడా ట్రాక్ మిస్ అయితే ఇంకంతే, వైల్డ్ కార్డ్ కాస్త మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు, అది మాత్రం గ్యారంటీ, ట్రాక్ మిస్ అయితే మాత్రం. సో ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఏదో ట్యాబ్లెట్ బర్నీ గారు దివ్య నిఖితా గారికి ఇచ్చారంట, దానికి తనుజ గారు ఫీల్ అయ్యారంట. ఇక్కడ కూడా బర్నీ గారు వెళ్ళి తనుజ గారికి ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ జెల్సీ అనేది అది ఫామ్ అయిపోతుంది, అది ఆటోమేటిక్. ఒక అమ్మాయికి నాకు క్లోజ్ ఉన్న పర్సన్ ఇంకొకరికి వెళ్తున్నారంటే అది ఆబ్వియస్లీ అది అమ్మాయి మెంటాలిటీ. అది లైక్ తనుజ గారు అన్నట్లు ఒక ఉమెన్ మెంటాలిటీ అంటున్నాను. సో తనుజ గారు అలా ఫీల్ అవుతున్నారని చెప్పి బర్నీ గారు వచ్చి దివ్య గారిని కన్సోల్ చేయటము, నువ్వు అట్లా ఏం ఫీల్ అవ్వమాక, నువ్వు లైట్ తీసుకో అని చెప్పేసి బర్నీ గారిది అయిపోయింది. అక్కడ మళ్ళా సంజన అండ్ ఫ్లోరా గారి డిస్కషన్ వచ్చింది. నువ్వు శ్రీజ నీకు అలా చెప్తున్నప్పుడు నువ్వేం అట్లా అనుకోకు, నేను నిన్నేమి స్లేవ్గా చూడట్లేదు, లేకుంటే సర్వెంట్లా చూడట్లేదు, యాజ్ ఎ ఫ్రెండ్ నాకు నీతో బాండ్ ఉంది, బయటకు వెళ్ళాక కూడా నేను అదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలనుకుంటున్నానని చెప్పి సంజన గారు ఫ్లోరా గారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో నాకు తెలిసి మ్యాక్సిమం వీళ్ళ డిస్కషన్సే చూపించాడు బిగ్ బాస్. ఇంకా దాని తర్వాత నామినేషన్స్. అసలు బిగ్ బాస్ ఎందుకు నామినేషన్స్ పెట్టాడు, అసలు ఇమ్యూనిటీ ఎందుకు ఇచ్చాడు, అందరినీ నామినేషన్స్లో పెట్టు బార్ నొక్కితే సరిపోయేది అనిపించింది ఆ నామినేషన్స్ చూశాక. ఎప్పుడైతే బిగ్ బాస్ ఫస్ట్ ఎక్సెప్ట్ రాము గారు అందరి పేర్లు చెప్తాడు నామినేషన్స్లో ఉన్నారు అని చెప్పి, అప్పుడు అందరూ షాక్ అవుతారు ఇదేందబ్బా అని చెప్పి. దాని తర్వాత ఒక పెద్ద బెడ్ ఉంది గార్డెన్ ఏరియాలో వేసి, ఇప్పుడు అందరూ దానిలోకి వెళ్ళి ఆ బెడ్ మీద కూర్చొని ఒక్కొక్క రౌండ్ స్టార్ట్ బజర్ నొక్కినప్పుడు ఒక్కొక్కరిని తోసేయాలంటే గ్రూప్స్గా ఫామ్ అయిపోయి లాస్ట్ వరకు ఉంటారా గైస్? అసలు బర్నీ అసలు ఇంకా చెప్పలేకపోతున్నాను. అసలు అది గేమ్ అంటారా ఏమంటారు? వరస్ట్ గేమ్ ఫ్రమ్ బాయ్స్. ఇది బాయ్స్ వర్సెస్ గర్ల్స్. ఆ గర్ల్స్ ఏం పీక్తున్నారు అక్కడేమో, ఏదో పెళ్లి చూపులకు వచ్చినట్టు అమ్మాయిలు కూర్చుంటారు చూసారా, అటు అబ్బాయిలు ఇటు అమ్మాయిలు కూర్చుని పెళ్లి చూపులు జరుగుతాయి. అట్లానే ఉంది, ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క అమ్మాయిని సేవ్ చేస్తాను కూర్చున్నాడు కదా, ఎక్సెప్ట్ సంజన గారు అండ్ సుమన్ శెట్టి గారు. ఆ సుమన్ శెట్టి గారు కూడా అటు వెళ్ళిపోయి నేను సంజన గారిని సేవ్ చేసుకుంటానని చెప్పేసి ఉంటే అయిపోయేది. 5 అబ్బాయిలు 5 అమ్మాయిలు సేవ్ చేసుకుంటారు. ఏం గేమ్ రా అసలు, ఏం నామినేషన్స్, వరస్ట్ నామినేషన్స్. బాత్రూంలోనే డిస్కషన్. ఎప్పుడైతే బిగ్ బాస్ ఈ పేరు చెప్పేశాడో, పవన్ కళ్యాణ్ నుండి శ్రీజన్ సేవ్ చేస్తా అంటాడు, డిమోన్ పవన్ నుండి రీతుని సేవ్ చేస్తా అంటాడు, తర్వాత ఇమాన్యుల్ నుండి వీళ్ళిద్దరు పేర్లు చెప్పారు కాబట్టి నేను తనుజని సేవ్ చేస్తా అని అంటాడు. ఇంక బర్నీ గారు ఏమో, మరి బర్నీ గారు ఎటు నుంచి వచ్చారో, వీళ్ళ ముగ్గురు కలిసి ఒక టీంలో ఆడి బర్నీ గారు కూడా దాంట్లో వెళ్ళిపోయారు. తర్వాత అమ్మాయిలందరూ ఇక్కడ కూర్చున్నారు. బిగ్ బాస్ అసలు ఈ అమ్మాయిలు కూర్చోవడం ఎందుకు, లేచి వాళ్ళు తోయలేరా, ఒకరినొకరికి తోసుకోలేదా? ఇప్పుడు అలా ఒక 5-6 పడితే అప్పుడు సంచాలకులు ఎవరిని డిసైడ్ చేస్తారనేదే కదా గేమ్. వీళ్ళేందో ఒకళ్ళనే తోయాలని చెప్పి కూర్చొని లాస్ట్ వరకు, మీకు చెప్పాను కదా ఈ 6 మెంబర్స్ లాస్ట్ వరకు ఉంటారు. ఈ మధ్యలో శ్రీజ అసలు నేను ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నా, అది ఫెయిరా అన్ఫెయిరా అనేది మీకు ఇప్పుడు నాకు ఎలా అనిపించిందో మీకు కూడా అలానే అనిపించింది. ఇప్పుడు శ్రీజ గారి సైడ్ చూసి ఆమె నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి నామినేషన్స్ని తప్పించుకోవాలని చెప్పి చెయ్యొచ్చు. కానీ ఆమె నేను ప్రోమో చూస్తే శ్రీజ గారు కరెక్ట్ మాట్లాడారనేమో అనిపించింది. కానీ ఫుల్ ఎపిసోడ్ చూస్తే శ్రీజ గారు లాస్ట్ వరకు వాళ్ళతో ఉండి ఏంటి సేఫ్ గేమ్ ఆడినట్టే అనిపించింది. వీళ్ళు నిజంగా వరస్ట్గా ఆడారు గైస్. ఫస్ట్లో ఏం చేశారంటే అందరూ సంజన గారిని తీసేశారు. సో ఆబ్వియస్లీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ గర్ల్స్కైనా బాయ్స్కైనా సంజన గారి మీద నామినేషన్ పాయింట్స్ ఉంటాయని చెప్పేసి సంజన గారిని తీసేశారు. ఓకే, దట్ ఈస్ వ్యాలిడ్ అనుకుందాం. దాని తర్వాత సెకండ్, సుమన్ శెట్టి గారికి లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ వచ్చిందని చెప్పి తీసేశారు. డిమోన్ పవన్కి ఏమైంది? 2 వీక్స్ ఇమ్యూనిటీ రాలేదా డిమోన్ పవన్కి? సుమన్ శెట్టి గారికి లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ ఎందుకు వచ్చింది? ఆయన గెలుచుకొని వచ్చింది. వీళ్ళేమన్నా అందరు కలిసి ఇచ్చారా సుమన్ శెట్టికి? ఇప్పుడు డిమోన్ పవన్కి కూడా కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఇమ్యూనిటీ వచ్చింది, అది కూడా గెలుచుకొని. సో 2 వ్యాలిడే కదా.
ఈ డిస్కషన్ ఏదైతే ఇమ్యూనిటీ డిస్కషన్ లాస్ట్లో తెచ్చిద్ది శ్రీజ, ముందంతా తీసుకురాదు. ఈ గేమ్ జరిగినంత సేపు లాస్ట్లో తీసుకొచ్చింది. మరి దివ్య నిఖిత గారికి ఇమ్యూనిటీ లేదుగా లాస్ట్ వీక్, మరి అప్పుడు ఎందుకు తీసుకురాలేదు శ్రీజ? లాస్ట్లో ఎప్పుడైతే తనుజ వర్సెస్ శ్రీజని చేయాలనుకుంటున్నారో అప్పుడు మాట్లాడిద్ది శ్రీజ, ఇమ్యూనిటీ నీకు ఉంది కదా, నాకు లేదు కదా అని చెప్పి. దివ్య నిఖిత గారికి ఇమ్యూనిటీ ఉందా? సంజన గారికి ఇమ్యూనిటీ ఉందా? లేకపోతే రీతు గారికి ఏమైనా ఇమ్యూనిటీ ఉందా? లాస్ట్ వీక్ వీళ్ళ ముగ్గురు దగ్గర మాట్లాడింది శ్రీజ, ఓన్లీ ఆమె దగ్గర వచ్చేసరికి ఎందుకు మాట్లాడింది? ఈమె ఏదో పెద్ద గేమ్ ఆడినట్టు. అదేం గేమ్? వాళ్ళ నలుగురు, ఇప్పుడు ఈ నలుగురు బాయ్స్ కలిసి తోస్తున్నారు కదా, సారీ, ఈ నలుగురు బాయ్స్ కలిసి తోస్తున్నారు కదా. ఇప్పుడు శ్రీజ ఇక్కడికి వచ్చేసి వీళ్ళకి హెల్ప్ చేసినట్టు చేస్తుంది. సో దాని తర్వాత సుమన్ శెట్టి గారిని తీసేశారు. దాని తర్వాత దివ్య నిఖిత గారికి వచ్చారు. నిజంగా చెప్తున్నాను గైస్, దివ్య నిఖిత గారు ఎప్పుడైతే మనం లాస్ట్ వీక్ నామినేషన్స్లో కూడా ఎంత క్లారిటీ అనిపించిందో, ఇవాళ నామినేషన్స్లో కూడా అదే చెప్పారు. పవన్ కళ్యాణ్కి స్ట్రైట్గా చెప్పారు, నువ్వు వాళ్ళని తోయ్యవా, నా వరకే వస్తే నువ్వు ఇండివిజువల్ ఇమ్యూనిటీ వద్దా అని చెప్పి. అయ్యా ఆమె చెప్పినవన్నీ కరెక్టే, కానీ దివ్య నిఖిత గారు కూడా కూర్చోకుండా నుంచొని ఏమన్నా ట్రై చేస్తుంటే బాగుండేది అనిపించింది. అక్కడ నలుగురిలో ఒక్క అబ్బాయినైనా తోసుంటే, ఆమె తోసేటప్పుడు రీతు తనుజ గారు హెల్ప్ చేస్తారనే నమ్మకం నాకైతే లేదు గైస్. మీరు ఏమైనా అనుకోండి, అక్కడ ఉన్న నలుగురిలో తోసేటప్పుడు వీళ్ళిద్దరు హెల్ప్ చేస్తారంటే, అక్కడ ఉన్న ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు కాదు, శ్రీజ అయినా తనుజ అయినా రీతు గారైనా దివ్య నిఖిత గారికి హెల్ప్ చేస్తారు అని అంటే అది దేవుడు దిగి రావాలేమో, వాళ్ళైతే హెల్ప్ చేయరు. ఎందుకంటే అటున్నది వాళ్ళ ఫ్రెండ్స్. దివ్య నిఖిత గారికి బర్నీ గారు తప్ప ఎవరు లేరు కదా. బర్నీ గారిని తోయదు మళ్ళీ దివ్య నిఖిత గారు ఎవడికి వాడు బాండ్లు పెట్టేసుకొని గేమ్ ఆడుతున్నారు తప్ప, నిజంగా అట్ ద ఎండ్ వాళ్ళు కూడా మనకి కాంపిటీషన్ అని చెప్పి ఎవ్వడు అనుకోలేదు. సో అలా దివ్య నిఖిత గారు తోసేటప్పుడు ఇక్కడ సంజన గారు ఎంత బాగా అనిపించారంటే, ఆమె చెప్తుంది రీతు హెల్ప్ చేయండి దివ్య నిఖితాని హెల్ప్ చేస్తేనే కదా తర్వాత వాళ్ళు మిమ్మల్ని వచ్చి తోసేటప్పుడు ఆమె మీకు హెల్ప్ చేసిద్ది అని చెప్పి ఎంత క్లారిటీగా చెప్తున్నారో, అర్థమయ్యేది చెప్తున్నారు. తర్వాత మీ దగ్గరికి వస్తారని సంజన గారు చెప్తున్నా, అక్కడున్న ఇద్దరు నేను చెప్పాగా హెల్ప్ చేయరు. రీతు తనుజ అసలు తోయను లేదు, ఆమెను సేవ్ చేసింది లేదు. అట్ట కూర్చున్నారు మూలను కూర్చున్నట్టు ఆడోళ్ళు. అసలు వరస్ట్గా ఉన్నాయి జరిగినాయి వాళ్ళ నామినేషన్స్. సంజన గారేమో కూర్చొని బిగ్ బాస్ చూడండి, బిగ్ బాస్ వాళ్ళు ఏదో చికెన్ షాప్లో చికెన్ని తీసేసినట్టు నన్ను తీసేసారంటే, బిగ్ బాస్ వచ్చి సంజన గారు మీ పాయింట్ గట్టిగా పెట్టండి హౌస్ మేట్స్తో, నాతో కాదు, నేను వచ్చి పెట్టను ఎప్పుడు అని చెప్పి బిగ్ బాస్ అన్నాడు. అండ్ సంజన గారి మాట అక్కడ ఎవరు వినట్లేదు, పట్టించుకోవట్లేదు. బట్ టు బీ ఫ్రాంక్, ఆమెకున్న నెగిటివ్ ఆ దొంగతనాలు, అప్పుడప్పుడు ఆ మాటలు వదిలేయటం కాకుండా గేమ్ పరంగా షీఈ్ అ గేమర్. ఆ స్మార్ట్నెస్ నేను ఫస్ట్ 3 వీక్స్ అదే చెప్తున్నా, ఇప్పటికీ చెప్తున్నా, ఆమె స్మార్ట్, గేమ్ కోసమే ఏదైనా చెయ్యాలనుకుంటుంది. కాకపోతే అది నెగిటివ్గా వెళ్తుందని ఆమెకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమయ్యి అది ఆపిద్దేమో అనుకుంటున్నాను. సో షీఈ్ అ గేమర్. అంత జరుగుతున్నా ఒక్కరే ఒక అమ్మాయి అసలు ఆ టాస్క్ ఎందుకు పెట్టాడు బిగ్ బాస్ అని అర్థం చేసుకొని రీతు హెల్ప్ చేయి, తనుజ హెల్ప్ చేయి అని చెప్తున్న ఓన్లీ పర్సన్ సంజన గారు. సో అందుకే నేను షీఈ్ గేమర్ అని పెట్టేశాను తమ్నైల్. షీఈ్ రియల్లీ అ గేమర్. ఇంకా తర్వాత దివ్య నిఖిత గారు దిగిపోయారు. దివ్య నిఖిత గారు బాగా ఫీల్ అయిపోయారు. ఇప్పుడు దివ్య నిఖిత గారు మాట్లాడేటప్పుడు ఆబ్వియస్లీ దివ్య నిఖిత గారు మాట్లాడేటప్పుడు ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్కి, డీమాన్ పవన్కి, ఇమాన్యుల్కి వాళ్ళతోనే మాట్లాడతాను. శ్రీజ గారు వచ్చి పట్టుకున్నా ఎక్కడ నాకు శ్రీజ గారిని పాయింట్అవుట్ చేస్తున్నట్టు అనిపించలేదు. కానీ శ్రీజ గారు నువ్వు దమ్ము, భయం, ఈ 2 మాటలు, సమ్ 2 words ఇది మాట్లాడితే నాకు అసలు దమ్ము, ధైర్యం, ఈ 2 మాట్లాడితే నాకు అసలు నచ్చదు అని చెప్పి శ్రీజ గారు, దివ్య నిఖిత గారు ఒక్క క్షణం నుంచొని శ్రీజ గారిని ఇలా తోసేస్తే శ్రీజ గారు పడిపోరంటారా? ఆ ఒక్క కొంచెం దివ్య నిఖిత గారు చేసుంటే బాగుండేది అనిపించింది. ఒకవేళ జెన్సన్ కాకపోయినా తనుజ గారిని తోయలేదా దివ్య నిఖిత గారు? రీతు గారిని తోయలేదా? బాయ్సే కాదు, గర్ల్స్ కూడా అట్టనే ఆడారు కదా. ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు మీరు ఎందుకు నా దగ్గరకు వస్తున్నారు అనే బదులు ఈమెలేసి వీళ్ళని తొయ్యచ్చు కదా. వాళ్ళే వీళ్ళని తొయ్యాలా, లేకపోతే వీళ్ళందరూ కలిసి వాళ్ళని తొయ్యలేరా?
ఏం ఆడారో ఈ రీతు గారు దిగిపోయాక చెప్పారు నేను వరస్ట్గా ఆడానని చెప్పి. అది నిజం, వరస్ట్గానే ఆడారు అందరూ. సో దివ్య నిక్తా గారు దిగిపోయారు, దాని తర్వాత రీతు గారిని దింపేశారు. తర్వాత డిమాన్ పవన్ అండ్ బర్నీ గారు వచ్చినప్పుడు ఇక్కడ ఫ్లోరా గారు నిజంగా నచ్చారు. షీ వాంట్స్ టు చేంజ్ ద గేమ్. సో డిమాన్ పవన్ గారు అది ఫేరా అన్ఫేరా అది వదిలేసేయండి, అసలు నిజంగానే ఫ్లోరా గారు చేసిన పని కూడా మంచిగానే అనిపించేసింది. అది ఫేర్ అన్ఫేర్ సెకండరీ. ఇక్కడ గెలిచిన వాళ్ళందరికీ ఎక్కడ బిగ్ బాస్ ఇచ్చేస్తాడా ఇమ్యూనిటీ అనిపించింది నిజంగానే. ఇట్ ఈస్ గుడ్ దట్ ఇమ్యూనిటీ ఇవ్వలేదు. ఒకవేళ బిగ్ బాస్ అనుకున్న కంటెస్టెంట్స్ ఆ మంచం మీద లాస్ట్ వరకు ఉంటే వాళ్ళ నలుగురికి ఇమ్యూనిటీ ఇచ్చేవాళ్ళేమో. కానీ అసలు ఆ గేమ్ చూసి చిరాకు వచ్చి బిగ్ బాస్ నలుగురు ఉన్నప్పుడు ఆపేశాడు గేమ్. సో లాస్ట్లో ఇంకా అందరు 1 by 1 దిగిపోయాక శ్రీజ గారు ఇక్కడుండి లాస్ట్లో ఎవరెవరు మిగిలారంటే పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్, భరణి, తనుజ, శ్రీజ. వీళ్ళు 5గురు ఉన్నప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ శ్రీజాని కాపాడుతా అన్నాడు, ఇమాన్యుయల్ తనుజాని కాపాడుతా అన్నాడు. ఇక్కడ ఉన్నది ఎవరు? బర్నీ గారు. వీళ్ళు వేసుకున్న ఓటింగ్ ప్రకారం ఓటింగే కదా. సో బర్నీ గారు ఆబ్వియస్లీ ఎవరిని సపోర్ట్ చేశారు? తనుజ గారిని. అప్పుడు ఆబ్వియస్లీ శ్రీజాని తీసేయాలి. అప్పుడు శ్రీజ ఉంటే మన నలుగురం ఉందాము బర్నీ గారిని తోసేయాలని చెప్పింది. ఆబ్వియస్లీ బర్నీ గారు ఏం చేశారు? ఉండేది ఇంత ఇట్ట పట్టుకొని ఇట్ట కిందకి దోసేశారు. అది ఫస్ట్లోనే చేసుంటే అదే కదా గేమ్. బిగ్ బాస్ అందుకు కదా పెట్టింది. ఎవరు వాళ్ళ స్ట్రెంగ్త్ యూజ్ చేసుకోలేదు. రీతు యూజ్ చేసుకోలేదు. రీతు తోయలేదా ఒక అబ్బాయిని? రీతు తోయలేదా ఒక తనుజాని? అదే ఫ్రెండ్షిప్ బాండ్స్ చిన్న చిన్నగా బిగ్ బాస్ వాళ్ళందరినీ ఇట్టనే చేస్తాడు, విడగొట్టేస్తాడు బాండ్స్ పెట్టేసి. బాండ్స్ గేమ్లోకి తీసుకురాకూడదు. అవుట్ సైడ్ గేమ్ బయట కేరింగ్ ఉండాలి, అఫెక్షన్ ఉండాలి. ఏదైనా గేమ్స్కి వచ్చినప్పుడు నో బాండ్స్, నో రిలేషన్షిప్స్, నో అఫెక్షన్స్, నథింగ్. ఇప్పుడు ఎట్లయితే రీతు లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని తీసేసినప్పుడు కెప్టెన్సీ కంటెండర్గా అక్కడ ఆమె నచ్చింది, ఎందుకంటే ఎమోషన్స్ లేవు, బాండ్స్ లేవు. అట్లనే ఇవాళ నామినేషన్స్ కూడా చేసుంటే బాగుండేది. వరస్ట్ ఎవ్వడు చేయలేదు. ఇంకా అక్కడ నుంచొని కనీసం ఒక్కొక్కళ్ళు ఎవరి మీద నామినేషన్ పెట్టాలనుకుంటున్నారు అట్లాంటి డిస్కషన్స్ అయినా జరుగుంటే బాగుండేది అనిపించేసింది. నథింగ్ లైక్ దట్. సో ఇంకా లాస్ట్లో శ్రీజాన్ తోసేసరికి బర్నీ గారు పడినప్పుడు ఆబ్వియస్లీ ఎవరైనా వచ్చి దాంట్లో బర్నీ గారు తప్పైతే నాకేం కనిపించలే. ఆబ్వియస్లీ వచ్చినప్పుడు తగిలిందా అని అడిగారు. దాంట్లో మంచితనం ఏంది? వెరీ బ్యాడ్ ఫ్రమ్ శ్రీజ గారు నామినేట్ అయ్యారు. నామినేషన్స్ ఉన్నప్పుడు ఆ టెన్షన్ అనేది వస్తుంది ఆబ్వియస్లీ. అలా అని చెప్పి నేను నామినేషన్స్లో వెళ్ళకుండా ఇప్పుడు మీరు నామినేషన్స్ మీకు తెలుసు కదా, నామినేషన్స్లో ఒక వస్తేనే ఆడియన్స్ పల్స్ పెరిగి మొత్తం మీకే ఓట్ బ్యాంక్ అనేది ఫామ్ అయిపోయిందని చెప్పి. బట్ శ్రీజ గారు మాట్లాడిన అంతా కూడా నాకు ఫస్ట్ గేమ్ వరస్ట్, దాని తర్వాత ఆమె మాట్లాడినవి అన్నీ కూడా నాకేం బ్రెయిన్లోకి ఎక్కలేదు. ఆమె సైడ్ నుంచి ఆలోచిస్తే ఆమె వాళ్ళందరితో కలిసి ఆడకుండా ఆమె ఏమంటదంటే నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారని మాట్లాడి శ్రీజ గారు. అలాంటప్పుడు ఇది కాదురా గేమ్, ఇట్లా ఆడుకోవాలి, ఒకళ్ళు టీం ఫామ్ అయిపోయి గేమ్ ఏంట్రా అని చెప్పి అప్పుడు మాట్లాడుంటే ఆమె గ్రాఫ్ ఇంకా పెరిగిపోయేది. బట్ దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్ గేమ్ ఫ్రమ్ ఎనీ వన్. ఇంక శ్రీజ గారు అయిపోయాక అందరు కలిసి ఫస్ట్ స్టార్ట్ చేసింది పవన్ కళ్యాణ్, డిమాన్ పవన్, ఇమాన్యుయల్. వీళ్ళు ముగ్గురు బాత్రూంలో మాట్లాడుకొని వీళ్ళు నేను సేవ్ చేసుకుంటా అని చెప్పేసి అందరు కలిసి బర్నీ గారు మీరు పడ్డారు. ఇవాళ బర్నీ గారు ఒక్కళ్ళే దొరికారా మీకు తేరగా? వీళ్ళ ముగ్గురు ఏం బికారు? వీళ్ళు ముగ్గురు ఏమైపోయారు? వీళ్ళ ముగ్గురిని ఎవరు అడగరా? అసలు మీరు ఎందుకు అట్లా మాట్లాడుకున్నారని చెప్పి. గేమ్ ఏంటి? బాయ్స్ వర్సెస్ గర్ల్స్ కాదు, అందరూ నామినేషన్స్లో ఉండాలి. ఆ కూర్చోవటం కూడా పెళ్లి చూపులకు వచ్చినట్టు కూర్చుంటారు. సో ఇంకా బర్నీ గారి మీద ఇవాళ కొంచెం పాజిటివ్గా అనిపించింది. బర్నీ గారు ఎప్పుడైతే శ్రీజ గారిని తోసేశారో అదైనా గేమ్ బాగుందని అనిపించేసింది. అది కదా ఇప్పుడు ఆ బెడ్ మీద నుంచి తోసేయడం అంటే స్ట్రెంగ్త్, బలం యూజ్ చేసుకొని ఎవరిని తోస్తారనేదే గేమ్. సో బర్నీ గారు తోసినప్పుడు అదే అనిపించింది. అండ్ ఇట్లానే ఎప్పుడైతే దివ్య నిక్తా గారిని లాకెళ్తున్నప్పుడు బర్నీ గారు వచ్చి కాపాడచ్చు కదా నన్ను, కనీసం దివ్య నిక్తా గారిని లాగేటప్పుడు వీళ్ళు వచ్చి వెనక్కి లాగలేదు వాళ్ళని అని చెప్పి ఏదైతే ఆమె చెప్పింది కూడా కరెక్టే. ఆమె చెప్పింది ఇండైరెక్ట్గానే నేను సింగిల్గా ఆడదామని వచ్చాను కానీ బాండ్ అలా పెరిగిపోయింది మీ మీద అని చెప్పేసి. సో బట్ దివ్య నిక్తా గారు అది మీకే మంచిది, మీరు బాండ్స్ ఏం పెట్టుకోకుండా ఏదో మాట్లాడామా ఫ్రెండ్స్లా ఉన్న హాయ్ అంటే హాయ్, గేమ్స్ ఆడామా అంతవరకు ఉంటే బాగుంటుంది. బిగ్ బాస్ హౌస్లో ఫ్రెండ్స్ చేసుకోవచ్చు, బట్ టాస్క్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ లాగే కాంపిటీటర్స్ లాగే ఉండాలి.
ఆబ్వియస్లీ. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిమాన్ పవన్ గారిని తోసేసారు చూసారా, అది గేమే. సో అలాంటి గేమ్ వాళ్ళు ఫస్ట్ నుంచి పెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళ ముగ్గురులో మాట్లాడుకొని ఇక్కడ మిగతా ముగ్గురిని సేవ్ చేసుకుంటూ అది గేమ్ కాదు, ఇది టీమ్ ఎఫర్ట్, టీమ్ గేమ్ ఏం కాదు ఇది. నాకైతే నచ్చలేదు గైస్. మీకేమైనా నచ్చుంటే ఐఎమ్ సారీ, నాకైతే అసలు నచ్చలేదు. ఇది నామినేషన్ ప్రాసెస్ కాదు. బిగ్ బాస్ హౌస్లో ఎవ్రీ సీజన్ ఇలా గేమ్స్ని పట్టుకొని నేను నామినేట్ మన ఇద్దరం కలిసి ఉందాము అని చెప్పి అలా జరగలేదు. అండ్ లాస్ట్లో ఇమ్యూనిటీ టాస్క్ జరిగింది. వీళ్ళ నలుగురికి ఏదైతే ఇమాన్యుయల్ గారు, బర్నీ గారు, పవన్ కళ్యాణ్ అండ్ తనుజ గారు, ఫైనల్లీ ఇమాన్యుయల్ వన్ ద ఇమ్యూనిటీ టాస్క్. హీఈస్ కంప్లీట్లీ ఎలిజిబుల్, వర్త్ గోల్డెన్ స్టార్ వచ్చింది. సో ఇమాన్యుయల్ గారికి థమ్స్ అప్. సో బాగా ఆడారు. సో ఇమాన్యుయల్ గారికి ఒక్కరికి ఇమ్యూనిటీ వచ్చింది. సో అందరు ఉన్నారు నామినేషన్స్లో ఎక్సెప్ట్ ఇమాన్యుయల్ అండ్ రాము. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్లు వేసేసుకోండి. బాయ్ గైస్, మీట్ యూ ఇన్ టుమారోస్ ఎపిసోడ్.